నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. పేదవాడి భూమంటే అధికారులకు అంతలుసా? 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లో అడుగు పెట్టొద్దంటూ రైతులను జైలుకు పంపుతారా? కాకీల అరాచకాలపై గర్జించిన రైతన్నలు ఏకంగా హైకోర్టు మెట్లెక్కారు. రైతులకు ఇబ్బందులు కలిగించొద్దని చెప్పేసి ఈ ఆర్డర్ లో రాష్ట్ర హైకోర్టు ఉన్నత న్యాయస్థానం మరి ఫారెస్ట్ అధికారులకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలి. అమాయకులైనటువంటి దళిత, గిరిజన, బీసీ కులాలకు చెందినటువంటి చిన్న సన్నకారు రైతులు ఎకరం 2 ఎకరాల భూమి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతుల్ని వేధిస్తే మేము భారతీయ జనతా పార్టీ నుంచి చూస్తూ ఊరుకోము. మీకు తగిన శాస్తి జరుగుతుంది. మేము రైతుల పక్షాన నిలబడతాం. అవసరమైతే దాడులు కూడా చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి ఫారెస్ట్ అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం. మేము చట్టపరంగా అన్ని హక్కులు కలిగి మరి కోర్టు ఆదేశానుసారంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి దీంట్లో వచ్చేసి రేపటి నుంచి రైతులకు ఆటంకం కల్పించిన, ఈ భూమి దున్ననీయకుండా ఏ రకమైనటువంటి ఆటంకం కల్పించిన పోలీసుల మీద కావచ్చు, ఫారెస్ట్ వాళ్ళ మీద కావచ్చు కేసులు నమోదు చేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ కింద పోలీసుల మీద, ఫారెస్ట్ అధికారుల మీద కేసులు పెట్టేసి జైలుకు పంపిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి రైతులారా, మీరందరూ కూడా ఎవ్వరు భయపడకండి. మీ పక్షాన మేము మీకు అండగా ఉంటాం. వాళ్ళు ఏదైనా దాడులు చేసినా, ఏ రాత్రి అయినా మీ పక్షాన నిలబడి పోరాటం చేయడానికి మేము భారతీయ జనతా పార్టీ నాయకత్వం అందరూ సిద్ధంగా ఉన్నాము. మీరందరూ కూడా ధైర్యంగా ఉండి మీ భూముల్ని మీరు సాగు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖబర్దార్ ఫారెస్ట్ అధికారులారా, ఖబర్దార్ ఫారెస్ట్ అధికారులారా, రైతుల జోలికి వస్తే, రైతుల భూముల జోలికి వస్తే, రైతుల భూముల జోలికి వస్తే పాలకుల మెడలు వంచి సగర్వంగా తమ భూముల్లో మళ్లీ అడుగుపెట్టారు. ఈ సంచలన విజయం వెనుక జరిగిన హైడ్రామా ఏంటి? బీజేపీ నేతల కొయ్యల ఏమాజీ ఎంట్రీతో కథ మలుపు తిరిగింది. రైతులు రణరంగంలో ఉంటే ఎమ్మెల్యే వినోద్ హైదరాబాద్ లో చేస్తున్న జల్సాలేంటి? అటవీ శాఖకు గుండె నొప్పి తెప్పించి అధికార పార్టీ నేతలకు చెమటలు పట్టిస్తున్న చామనపల్లి రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామం, సర్వే నెంబర్ 65-67. గత అర్ధ శతాబ్దంగా ఈ భూమిపై నమ్ముకొని బతుకుతున్నారు అక్కడి నిరుపేద రైతులు. వాళ్ళ చేతుల్లో ప్రభుత్వ పట్టాలు కూడా ఉన్నాయి. కానీ సడన్ గా అటవీ శాఖ అధికారులకు ఆ భూములపై కన్ను పడింది. అవి మా భూములు అంటూ రైతులపై లాఠీలు జలపించారు. అక్రమ కేసులు బనాయించారు. ఏకంగా జైలుకు పంపారు. జిల్లా అధికారులకు కాళ్లు పట్టుకున్నా కనికరం లేకపోయింది. సరిగ్గా అప్పుడే రంగంలోకి దిగి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సీనియర్ న్యాయవాది కొయ్యల ఏమాజీ పేదల పక్షాన న్యాయ పోరాటం చేసిన ఏమాజీ ఉన్నత న్యాయస్థానంలో అటవీ శాఖ అధికారుల వాదనలు పటాపంచలు చేశారు. రైతుల భూముల్లో జోక్యం చేసుకోవద్దంటూ హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలు తీసుకొచ్చారు. తీర్పు కాపీతో నేరుగా చామరపల్లికి వెళ్లిన ఆయనకు మహిళలు, రైతులు బ్యాండ్ బజాలతో బ్రహ్మరథం పట్టారు. స్వయంగా ట్రాక్టర్ ఎక్కి భూమిలో దుక్కుదిన్ని ఫారెస్ట్ ఆఫీసర్లకు ఏమాజీ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. రైతుల జోలికొస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఇక్కడే అసలు రాజకీయం వేడెక్కింది. ఏమాజీ టార్గెట్ చేసింది కేవలం అధికారులను మాత్రమే కాదు, నేరుగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. దళిత, గిరిజన రైతుల భూముల్లేక జైలులో మగ్గుతుంటే వాళ్ళ ఓట్లతో గద్దెనెక్కిన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ హైదరాబాద్ లో జలసాలు చేస్తున్నారంటూ కొయ్యల ఏమాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. కనీసం చలనం లేని ఎమ్మెల్యే వినోద్, ఎంపీ ఘట్టం వంశీలకు ఆ పదవుల్లో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేశవరెడ్డి, తులా మధుసూదన్ రావు లాంటి సీనియర్ బీజేపీ నేతలు కూడా ఈ ఆందోళనలో గొంతు కలపడంతో అధికార పార్టీకి ఇది మింగుడు పడని పరిణామంగా మారింది. 50 ఏళ్ల చరిత్ర ఉన్న రైతు భూమి, అటవీశాఖ అక్రమ కేసులు, హైకోర్టు తీర్పుతో బీజేపీ నేత ఏమాజీ దుక్కి దున్నడం వెరసి చామనపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే, ఎంపీల రాజీనామాకు డిమాండ్స్ వినిపిస్తున్న వేళ ఈ పొలిటికల్ వార్ ముందు ముందు ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.